మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఈ వీడియోని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓబీసీలు, అగ్రవర్ణాలున్న ఓసీలు అందరు వినాల్సిన ముచ్చట. ఇన్నాక బరాబర్గా కామెంట్ పెట్టే ప్రయత్నం అయితే చేయాలి. అక్కడక్కడ పక్క నోరు జారుతా మమ్మ కానీ ఎక్కడ తప్పు మాట్లాడితే పలానా కాడ తప్పు మాట్లాడినామని కామెంట్ రూపకంగా పెట్టే ప్రయత్నం అయితే చేయాలి. అయితే ఒక ఛానల్ ఎక్కడ జరిగింది ముచ్చట అంటే మధ్యప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే అంట. మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే ఈ లపుడు గాని పేరు ఏం పేరు అంటే ఫూల్ సింగ్ బరయ్య అంట. ఈ పేరు ఫూల్ సింగ్ బరయ్య. ఈ ఫూల్ సింగ్ బరయ్య అంటున్న దగ్గరనంట ఒక మైక్ పెట్టినట్ట. మైక్ పెట్టి సార్ దేశంలో చాలా దిక్కుల మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి, వీటిపైన మీ స్పందన ఏంది సార్ అని ఒక యాంకర్ మైక్ ముందర పెట్టినట్ట. మనిషి పుట్టువాడు పుట్టినోడు ఏమంటాడు, అట్లా జరగడం అది తప్పది, జరగకూడదు, దానిపైన మేము చర్యలు తీసుకుంటాం, మా ప్రభుత్వం ఉన్నది, మేము ఏదో చేస్తాం, మా ప్రభుత్వం ఉన్నా, లేకపోతే ఏదో రకంగానైతే పై స్థాయి వాళ్ళకి చెప్పాలి, పోలీసులని అప్రమత్తం చేసి వాటిపైన మేము చర్య తీసుకుంటామని చెప్తారు. ఎవడైనా కానీ కడుపుకు అన్నం తినే ఎమ్మెల్యే అయి ఉంటే, ఎమ్మెల్యే కాదు మనిషి అయినోడు ఎవరైనా గట్టిగా మాట్లాడుతాడు. కానీ ఈడట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంటాడు. ఈ లుచ్చ ఏం చెప్పిండంటే అత్యాచారాలు జరుగుతున్న ఏం సంగతి అని అడిగితే, దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ మైనార్టీలన్నీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీల మహిళలని అనుభవిస్తే వాళ్ళతోటి సంభోగంలో పాల్గొంటే తీర్థయాత్రలకు పోయి వచ్చినంత పుణ్యం దక్కుతుందంట అని మత గ్రంథాలలో రాసి ఉంది అని అంటుండు. మరి ఏ మత గ్రంథంలో రాసి ఉండొచ్చు రా సన్నాసి బాడుకావు. ఎమ్మెల్యే బరయ్య, ఈయన పేరు బరయ్య అంట. అవురా బరయ్య బాడుకావు అంటోడా? ఏ మత గ్రంథంలో రాసి ఉందిరా ఇట్లా ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలని అనుభవించాలని? మళ్ళీ పైగా మళ్ళీ ఏమంటాడు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలు బీసీలు వీళ్ళంతా అందంగా ఉండరు కానీ అందంగా ఉండకున్నా కానీ వాళ్ళని అనుభవిస్తే పుణ్యం అయితే దక్కుతుందని పురాణాలలో చెప్పింది అని అంటాడు. గిసబోంటి మాటలు మాట్లాడుతాడు. ఈయన్ని ఎంచుకున్న ప్రజలకు అలకన్నా సిగ్గుండొచ్చునా? ఎట్ట ఉంటుంది చెప్పు గిసంటోని ఏమెక్కడికి. మళ్ళీ ఈడు ఏ కేటగిరికి చెందినోడు అంటే ఈడు కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినోడేనట. ఈ బరయ్య అంటోడు కూడా ఫూల్ సింగ్ బరయ్య అంటోడు కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినోడేనట. మరి మీ ఇంట్లో కూడా ఆడోళ్ళు ఉన్నారు, మరి మీ ఇంట్లో ఆడోళ్ళను కూడా మరి గిట్టనే మరి వేరే వాళ్ళు అనుభవిస్తే మరి మత గ్రంథం ప్రకారంగా ఒప్పుకున్నట్టేనా సన్నాసి? గిసవంటి లంగా లుచ్చ బాడుకావులు తలిగిరు ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంటే. ఈయన ఏం పని గుంచుకురో ఇప్పుడు ఈయన ఎప్పుడో సస్పెండ్ చేయాలి. పుణ్యం వస్తుందని ఆ కులాల స్త్రీలపై అత్యాచారాలు. కాంగ్రెస్ ఎమ్మెల్యే దేశంలో ఎక్కడో ఒక చోట రోజుకి మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి, వాటిని అరికట్టాల్సింది పోయి బాధ్యతమైన పదవిలో ఉండి ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. ఎంపీకి చెందిన బాండేర్ అంటే ఈ పేరు బాండేర్ ఎమ్మెల్యేనా. బాండేర్ అనే ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఫూల్ సింగ్ బరయ్య ఒక ఇంటర్వ్యూలో గిట్ట అంటుండు. ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి, ఇందుకు వారిని సంభోగిస్తే తీర్థయాత్రలకు పోయి వచ్చినంత పుణ్యం రెట్టింపు అయిద్దంట అని ఓపెన్గా మాట్లాడుతుందంటే దేశం ఎక్కడ పోతున్నట్టు ప్రజలు చెప్పురిగా. జర్రనన్న సిగ్గి శరము లజ్జ మాన వైమానం ఉన్నాడు అన్న గిట్ట అంటాడా? ఏ మత గ్రంథంలో ఉన్నది రా సన్నాసి బాడుకావు? మరి మత గ్రంథం గిట్ట ఎస్సీ ఎస్టీ మహిళలని అనుభవించవాలని రాసిన బాడుకా వేసి ఉంటాడు కావచ్చు. అడుగొచ్చా ప్రజలారా మనం గిట్లా? మహిళలని ఇట్ట అనుభవిస్తే పుణ్యం దక్కుతుందంట. ఈయన పుణ్యంలో ఈయన చెప్పు పుణ్యం దక్కుతుంది. ఎట్ట పుణ్యం దక్కుతుందిరా? మళ్ళీ ఈ మహిళలు అంటే అందంగా ఉంటారంట. ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలు వీళ్ళు అందంగా ఉంటారంట. కానీ అందంగా ఉండకున్నా కానీ అనుభవిస్తే రెట్టింపు పుణ్యం దక్కుతుంది. అంటే తిరుపతి, శ్రీరంగం, భద్రాచలం, మామూలుగా కాశీ యాత్రలకు అక్కడక్కడ దేశం మొత్తం తిరుగుతారు కదా, అట్ట పోయిన వాళ్ళకంటే వీళ్ళని అనుభవిస్తే ఎక్కువ పుణ్యం దక్కుతుందంట. గిసవంటి లుచ్చలు తయారయ్యారు. ఇసొంటి వాళ్ళని నడి రోడ్డు మీద పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టి ఊరేసినా కానీ పాపం ఏమంటారు, పాపం ఏం తలగదులా తలుగుతుందా? పాపం తలుగుతుందా చెప్పురిగా. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంట. మరి అక్కడ ఉన్న ఎంపీలో ఉన్న మరి అలాగే ఏమైనా సిగ్గుండాలి మరి ఏమైనా జరనన్నా మరి గిట్టెట్ట అంటారు. నీ టైం కల్లా ఆయన పదవి ఉడవికి అన్ని జైల్లో పడేయాలి. మరి ఇక జైల్లో వేసిరో వేయలేదో తెలియదు. కానీ ఏమనంటే మత గ్రంథాలలో ఉంది అంటాడు. ఏ మత గ్రంథంలో ఉంది రాబో సన్నాసి బాడుకావు? ఏ మత గ్రంథంలో ఉంది? ఒకవేళ ఉంటే మరి దాన్ని ఆచరిస్తారా? మరి ప్రజలారా నేను ఎక్కడన్నా మాట నోరు జారితే మామగారు మన్నించరు. కానీ గిసవంటి ఎమ్మెల్యేలు గిసవంటి ప్రజాప్రతినిధులు మన దేశంలో కానీ రాష్ట్రాలలో కానీ అవసరమే కావచ్చు. వీళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళు మరి ఏ రకంగా ఓట్లు వేయచ్చు?
ఒకవేళ ఆ యాంకర్ గిట్ట గిట్ట సంగతు జరుగుతున్నాయి, ఇది ఏం సంగతి అని అంటే వీటిని అరికట్టాలి, అది కరెక్ట్ అయిన పద్ధతి కాదా అని అనాలి వాస్తవానికి. కానీ మనసులో ఏది ఉన్నా కానీ బయటకైతే గట్టిన అనాలి. అట్ట కాకుండా ఓపెన్గా పలాని ఎస్సీలని, ఎస్టీలని, ఓబీసీలని, బీసీలని సంభోగంలో పాల్గొంటే పుణ్యం దక్కుతుంట. పుణ్యం నీ తల్లి గిజోడు కట్ట పట్టుకొని ఒక్క పొట్టు పడితే దెబ్బ కిందికి వెళ్ళి పైదాకి వెళ్ళి లుచ్చన కొడుకు.